హలో స్మార్ట్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నా వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ చేసి కమెంట్ కూడా చేయొద్దండి, మర్చిపోవద్దండి. మీకు ఏమనిపిస్తుంది అది చేయండి, మంచి చెడ్డు అన్ని తర్వాత అనమాట. సో ఈరోజు చాలా డేస్ తర్వాత నా ఇద్దరు పిల్లలతో ఒక డే అని షూట్ చేద్దాం అనుకున్నా, కానీ మార్నింగ్ నుంచి అవ్వలేదన్నమాట. సో ఆఫ్టర్నూన్ 3 o'clock దగ్గర దగ్గర 3 అవుతుంది. సో అక్కడి నుంచి అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను రెడీ అయ్యి బయట చేతుని పిలుచుకురావడానికి అయితే వెళ్తున్నాను. సో చేతుని పిలుచుకురావడానికి వెళ్ళే ముందు పాపనైతే ఇక్కడ ఇస్తానన్నమాట ఇలాగా. వాళ్ళ నాన్నమ్మకి. సో మా అత్తమ్మ అయితే పట్టుకుంటారు. అండ్ చూసారా మా పాప నా దగ్గరికి వస్తానని ఎగురుతా ఉంది. అస్సలు ఆగదు, వచ్చేకి రెడీగా ఉంటుంది. అయినా నేను మాత్రం తీసుకెళ్ళనులేండి. బైక్‌లో కూర్చునేంత ఏజ్ అయితే రాలేదు కదా! కానీ వెళ్ళి వచ్చడానికి మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు అంతే. స్కూల్ ఒక 1 ½ 2 కిలోమీటర్ దూరంలో ఉంది. అండ్ వచ్చినప్పుడు కొంచెం సామాను తేవాలా. దీనికే పాప ఇంత సతాయిస్తది. ఇంకా పికప్ అయితే చేసుకోవడానికి బాయ్ చెప్తున్నాను. అక్కడ దూరం నుంచి బాయ్ చెప్పేకి ట్రై చేస్తుంది. కనపడుతుందా లేదా అని. సో మొత్తానికి బాయ్ చెప్పి బైక్ తీసుకొనైతే వెళ్ళననమాట. సో వీటి కోసమైనా నేను బయటకొస్తున్నాను కదా! ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. మా ఇల్లు ఉండేదే 3rd ఫ్లోర్‌లో కాబట్టి ఈ స్టెప్స్ దిగడానికే ఫుల్ టైం అయిపోతదన్నమాట. 3 o'clockకి స్కూల్ వదులుతారు. సో నేను షార్ప్ 3, 5 కంతా అక్కడుండాలి. లేకుంటే వాడు ఒకటే వెయిట్ చేస్తూ ఉంటాడు పిల్లలందరూ వెళ్ళిపోతే. అందుకే ఫాస్ట్‌గా వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడ నేను కొంచెం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడానికి వచ్చానన్నమాట. మీ నాన్నకి పంపిద్దాం ఉండట్లే. బాగుంది. ఇంకా మన స్టోరీ సంగతి అయితే మర్చిపోయాను చూడండి. సో ఈరోజు స్టోరీలోకైతే వెళ్ళిపోదాము. చాలా చిన్న స్టోరీ ఇది. ఒక్కసారి నాకు ఒక ఫాదర్ చెప్పారనమాట. అది నాకు అలాగే మైండ్‌లో ఉండిపోయింది. ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఒక చిన్న హోటల్‌కైతే వెళ్తారు. ఫ్యామిలీ అంటే ఎవరెవరంటే తెలుసు కదా! ఒక అమ్మ ఏం తెచ్చినారు? అమ్మ, నాన్న, ఒక చిన్న పిల్లోడు, గ్రాండ్ అమ్మ పేరెంట్స్ ఏం అలా తెచ్చింది? ఒక నలుగురు, ఐదుగురు కలిసి వెళ్తారన్నమాట. అండ్ చూడు. అక్కడ మెనూ ఇచ్చేసి ఏం కావాలా? ఏమి కావాలా? అని అడుగుతా ఉంటాడు. అడుగుతా ఉంటే పెడతా. వాళ్ళందరూ కావాల్సినవి ఆర్డర్ చేస్తా ఉంటారనమాట. ఒక 6, 7 ఇయర్స్ ఉండే అబ్బాయి గట్టి గట్టిగా చెప్తా ఉంటాడు. ఇది కావాలా అనేసి. కానీ వాళ్ళ ఫాదర్ పట్టించుకోకుండా ఆర్డర్ చేసేస్తాడన్నమాట. కానీ వాళ్ళ అమ్మ ఆపి ఇది తెచ్చి అనంటే వాడికి తినడు అంటదంట. పర్వాలేదు తీసుకురా, వాడు తినకపోతే నేను తింటాను అని తెప్పిస్తది. సో స్టోరీ ఇంతే. దీంట్లో ఏమీ లేదు. చాలా చిన్న స్టోరీ. అండ్ వెయిటర్‌కి ఆర్డర్ చేసి తెచ్చిస్తాడు. ఆ అబ్బాయి హ్యాపీగా తింటాడు కొంచెం అయినంత. సో దాని తర్వాత వాళ్ళ నాన్న నేను చెప్పాను కదా! వాడు కంప్లీట్ చేయడు, వేస్ట్ అవుతది అనంటే వాళ్ళ అమ్మ అంటదన్నమాట. వాడు కంప్లీట్ చేస్తాడో చేయడో పక్కన పెడితే వాడు అడిగాడు. అండ్ అప్పటినుంచి అడుగుతున్నాడు. తను ఆలోచించి ఒక ఐటెమ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు దాని వాల్యూ కొనిస్తే దాని వాల్యూ తెలుస్తది. దాంతో పాటు మన ప్రేమ తెలుస్తది అని వాళ్ళ అమ్మ చెప్తదన్నమాట. సో ఈ స్టోరీలో మోరల్ ఏమీ లేదు. మీకెలా అర్థమైందో నాకు చెప్పండి. ఎందుకంటే ఇది విన్నప్పటి నుంచి అమ్మ సైడ్ కరెక్టా? నాన్న సైడ్ కరెక్టా? అని ఈ రెండిటి మధ్యలో ఆగిపోయాను. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ఇక్కడ చెప్తున్నాను ఏమేమి కాయగూరలు తీసుకొచ్చాననేసి. చాలా తక్కువ అన్నమాట. మొత్తం కలిపి నాకు ఒక 140 రూపీస్ ఏమో అయింది. ఇంత మాత్రమే తెచ్చాను. దీంతో పాటు అక్కడ సగ్గుబియ్యం వడియాలు ఉండింది. సో అవి కూడా తెచ్చానన్నమాట. ఇదొక 50 రూపీస్ పడింది. మొత్తం ఒక 200 చేంజ్ అయింది. ఇంకా నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు నేను గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. ఆబ్వియస్‌లీ గోంగూర ఉండింది కాబట్టి గోంగూర పప్పు చేస్తున్నాననమాట. అండ్ దాంతో పాటు ఫాస్ట్‌గా చేసేయాలి. ఎందుకంటే 6:30, 7 కంతా మేము డిన్నర్ తినేస్తాము. అంటే అందరూ తినేస్తారు. వాళ్ళందరిది అయ్యాక నేను తింటాననమాట. సో ఇక్కడ మా చేతికిస్తున్నాను. అండ్ అక్కడ కడాయిలో పెట్టాను కదా! అది కొబ్బరి లడ్డు అన్నమాట. మా అత్తమ్మ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే నేను చేస్తున్నాను. చాలా బాగొచ్చింది. జస్ట్ 2 సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో నెక్స్ట్ టైమ్ కావాలంటే చెప్పండి, రెసిపీ పెడతాను. ఫోటో ఫోటో నవ్వు స్మైల్ బనా బనా దా బయట. Vitamins help food move స్మూత్లీ together through the digestive system. ఫైబర్. నెక్స్ట్. సో ఫైబర్ అంటే వెజిటేబుల్స్, విటమిన్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అన్నీ తినాలా అని ఉంది. ఏముంది?
విటమిన్స్, vitamins, ఫైబర్. సో ఏది నో చెప్పకూడదు. చూడు ఇక్కడ ఏమి ఇచ్చినారు, పీస్, బీన్స్, ఓట్స్, రైస్, ఆరెంజ్, యాపిల్ ఇచ్చినారు కదా. చూడు అన్నీ ఇచ్చినారు, స్వీట్ పొటాటో, peas, onion, rice, banana, and apple. ఇవన్నీ తినాలి. ఓకే, Fats, have do. ఫ్యాట్స్, అవకాడో. Avocado. ఇంకా ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇప్పుడు టీ తాగుతున్నాను అన్నమాట. టీ కాదు, కాఫీ. ఇంకా మా ఆయనతో కలిసి తాగుతాను, కానీ వీడియోకి రా అంటే సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయారు, నేను బనీన్ వేసుకోలేదని. ఇంకా ఇక్కడ నేను మా ఆయనకి డిన్నర్ వడ్డిస్తున్నాను అన్నమాట. అస్సలు నా కూతురు దిగదు. ఒక్కొక్కసారి అడ్డం పట్టిందంటే కొంచెం హెల్త్ కాన్షియస్ అయిపోయి ఈ మధ్య డైలీ స్ప్రౌట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపల్సరీ ఉండాలి అంటున్నారు. అందరికీ ఎక్కువ లేకపోయినా ఒక్కొక్క స్పూన్ అయినా తినండి అని చెప్తున్నారనమాట. ఇంకా ఇక్కడ కొంచెం చట్నీ, గోంగూర పప్పు, రైస్ అండ్ అక్కడ కనపడుతున్నాయి కదా అవే కొబ్బరి లడ్డూలనమాట. చాలా బాగొస్తాయి. పక్కా రెసిపీ అప్‌లోడ్ చేస్తాను షార్ట్స్‌లో చూడండి. ఇప్పటివరకు తీయలేదు. సో, పచ్చి కొబ్బరితో చేస్తారు. పాపకైతే చాలా నచ్చాయి. ఇంకా ఇది ఆ రోజు డిన్నరు. ఇంక డిన్నర్ వడ్డించేసి ఈ వంట గురించి ఏమైనా చెప్పగలరా మీరు? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, మీ పాప గురించి ఏమైనా చెప్పగలరా మీరు? ఏం లేదు. ఈ పాప కిందకి దిగదు. ఈ పాప ఇట్లా ఎత్తుకొనే ఉండాలి. అయిందమ్మా చేతమా, చేతమా రసలు అయిందా నాన్న? కలేదా? సరే సరే, రాయి రాయి, త్వర త్వరగా రాయమ్మా. బాయ్ మా. బాయ్ బాయ్ చిట్టిలమ్మ బాయ్. బన్ను బాయ్. చిట్టిలమ్మ బాయ్. బాయ్. పనికి పోతున్నావు బన్నమ్మా? పనికి పోతున్నావు బన్నమ్మా? బన్నమ్మా పనికి పోతున్నావా? దా పనికి పోతున్నావా? దా దాయ్ 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 దాయ్. బాయ్. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాక ఇంకా పాపకి ఇంకోసారి స్నానం చేపిచ్చేసి, నేను నైట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఎంట్రుకలు నూనె పెట్టుకుందాము అనుకున్నాను ఆ రోజు. నెక్స్ట్ డే తలస్నానం చేయాలంటే ఇలా నైటే కొంచెం ఆయిల్ మసాజ్ చేసుకుంటానన్నమాట నాకు నేనే. సో, కొంచెమైనా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందనేసి అండ్ దాంతో పాటు నా కూతురికి కూడా చేస్తాను. ఈ మధ్య మరీ హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. సో, ఇక్కడ ఇంత సైలెంట్‌గా ఎందుకు కూర్చుందంటే కార్డ్స్ ఇచ్చి కూర్చోబెడితే కూర్చునేస్తుంది. ఒక్కోసారి ఇక్కడ నూనె బాటిల్స్ ఆడుతుంది. మరి ఎక్కువ గలాట చేస్తే కార్డ్స్ ఇచ్చి కూర్చుంటానన్నమాట. ఇంతకీ నేను స్టోరీ చెప్పాను కదా! ఆ స్టోరీలో మీ పర్స్పెక్టివ్ ఎవరిదో చెప్పండి. నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే ఒక కమెంట్ చేయండి. నాకు ఒక పాయింట్‌లో డ్యాడీ కరెక్ట్ అనిపిస్తే, ఒక పాయింట్‌లో మమ్మీ కరెక్ట్ అనిపిస్తదన్నమాట. మీ పర్స్పెక్టివ్ ఏదో చెప్పండి. సో, చూసారా ఇక్కడ పాపకి ఎంత బాగా ఆయిల్ పూస్తున్నాను. కానీ నా కూతురికి మాత్రం ఎందుకో ఎంటికలు రావట్లేదన్నమాట. సేమ్ వాళ్ళ నాన్నలాగే ఉంది హెయిర్ వచ్చే దాంట్లో. కానీ పర్వాలేదులెండి, ఇంకా చిన్న పిల్ల కదా! తన ప్రకారం తను పెరగని. నేనైతే ఏమి హోమ్ రెమెడీస్ ఏమి చేయాలని అనుకోవట్లేదు. చాలామంది చెప్పారు చెయ్యని. దట్స్ ఓకే. లెట్ హర్ గ్రో ఆన్ హర్ ఓన్ వే కదా! ఇంకా తర్వాత ఇద్దరం కలిసి కొంచెం కార్డ్స్‌తో ఆడుకుంటామనమాట. యాక్చువల్లీ తనకిస్తాను ఆడనేసి. ముందైతే చూపించేదాన్ని. ఇప్పుడైతే తన చేతికే ఇచ్చేస్తాను. తనే చెప్తది. ఒకవేళ నేనేమన్నా పని చేసుకుంటుంటే ఇవి ఇచ్చేస్తే తను నీట్‌గా వాటిలోనే కూర్చొని ఆడుకుంటదన్నమాట. నేను కూడా ట్రై చేశాను పాపకి చెప్తే గుర్తుపట్టడం అనేసి. స్టార్టింగ్ అయితే సరిగ్గా చేయలేదు గానీ ఇప్పుడు నీట్‌గా గుర్తుపడతది. దాన్ని అంతా వీడియో తీసి పెట్టాలా వద్దా అనే డైలమాలోనే ఉన్నాను. అందుకే ఇక్కడ కూడా జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్‌గా పెడుతున్నానన్నమాట. చూసారా వాళ్ళ ఇలా ఇచ్చినప్పుడు నేను ఏ పని చేస్తున్నా ఆపి మళ్ళీ తనకి కాన్సంట్రేటెడ్‌గా చూపిస్తానన్నమాట. తను ఆ టైంలోనే నేర్చుకుంటది. డైలీ ఒక 5 మినిట్స్ నుంచి ఎక్కువ తను నేర్చుకోలేదు. ఏ పిల్లలైనా అంతే త్వరగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. అప్పుడప్పుడు కరెక్ట్‌గా చెప్తది, అప్పుడప్పుడు తప్పుగా చెప్తది. బట్ దట్స్ ఓకే. తనేం వెళ్ళి ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించాల్సిన అవసరం లేదు కదా! ఒక కాన్సంట్రేషన్ డెవలప్ అవని అని అలా వేరే వేరే స్కిల్స్ అన్నీ చెప్పిస్తున్నానన్నమాట. అంతే. ఇంకా ఇంతే నా డే. సో అంతే గాయస్, ఈ రోజుకైతే ఇంకా మేమిద్దరు పడుకుంటున్నాం. హాయ్ చెప్పమా, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ హాయ్. గుడ్ నైట్ చెప్పు, గుడ్ నైట్, గుడ్ నైట్ చెప్పు, గుడ్ నైట్. సో ఈ రోజుకైతే మేము పడుకుంటున్నాము.
గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. మళ్ళీ రేపైతే కలుద్దాం. అంతవరకు ఉంటా మరి. బాయ్ బాయ్.